డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక మంచి నటుడిగా రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అనుకోవచ్చు. టు బీ ఫ్రాంక్, ఎలా అనిపించిందండి ఇన్ని సంవత్సరాల కాలంలో ఇలా కొనసాగటం మీ ప్రయాణం? ఒక కళాకారుడిగా పుట్టడం వల్ల దొరికిన అదృష్టం అది. ఎందుకంటే ఎందరో గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎంతో మేధావులు ఉన్నారు, ఎంతోమంది సెలబ్రిటీస్ ఉన్నారు. కానీ సినిమాకున్న ఆ క్రేజ్ అది. దానికి మూల కారణాలు మళ్ళీ అమ్మా నాన్న. అమ్మ యాక్ట్రెస్, అమ్మ తెలుగు సినిమాలు, కన్నడ సినిమాలు, తమిళ సినిమాలు చేశారు. అలాగే నాన్న ఒక మంచి రంగస్థల నటుడు, అమ్మ కూడా రంగస్థల నటి. వాళ్ళిద్దరికి వెళ్ళేటప్పుడు అమ్మగారికి నమస్కరించి వెళ్తారని విన్నాను. అవునవును, అది బేసిక్గా ఏంటంటే అమ్మా నాన్న ఫోటో మేకప్ రూమ్లో వాళ్ళిద్దరికి నమస్కారం పెట్టుకుని చిన్నప్పటి నుంచి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళడం అలవాటు. వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి వాళ్ళని చూసుకుంటూ మేకప్ వేసుకోవడం. అలాగే నాకు ఆత్మగురు అనమాట శివాజీ గణేశ్వర్ గారు, నడిగర తిలగం, తమిళ్ థెస్పియన్. సో ఆయన ఫోటో కూడా ఉంటుంది. సో అలాగా అమ్మా నాన్నతో మొదలైంది. అమ్మ మ్యారేజ్ అయిన తర్వాత టోటల్గా సినిమాలు మానేసి మా మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. సో నాన్న వాజ్ ఎ స్ట్రగ్లింగ్ యాక్టర్, బట్ హీ వాజ్ అ వెరీ గుడ్ యాక్టర్. మంచి ఇప్పుడు మా వాయిస్ అంతా అయిందే, నాకు కానీ, తమ్ముడు రవికి కానీ, అయ్యప్పకి కానీ, మా అందరికీ నాన్నగారి గొంతే. మీరు బాల నటుడుగా బాపు గారి మూవీస్లో చేయటం అంటే అప్పట్లోనే అసలు బాపు గారు అంటేనే అదొక ఇది ఉంటుంది. సో ఆయనతో పాటు చేయటం అంటే ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్? బేసిక్గా ఏమైందంటే దేవుడు చేసిన పెళ్ళి అయిపోయింది. నాకేంటంటే 1972, 1973, 1974, 75 ఈ 4 ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ ఇయర్స్. అన్ని 50 ఏళ్ల ప్రస్థానం లాంటిదే. 72లో నా రంగస్థల ప్రవేశం. నేను దుర్యోధనుడిగా రాజుబాబు గారి బర్త్డేకి మద్రాసు వాణిమహల్లో అక్టోబర్ 20 నేను ఫస్ట్ పెర్ఫార్మెన్స్. నా అదృష్టం ఎస్వి రంగారావు గారు నన్ను ఆశీర్వదించారు. ఫుల్ తెలుగు ఇండస్ట్రీ ఉండింది. రాజుబాబు గారి బర్త్డే చాలా బ్రహ్మాండంగా చేసేవారు. 3 రోజుల పండగ, పెద్ద నాటక పోటీలు ఉండేవి, అన్నీ ఉండేవి అనమాట. సో నా అదృష్టం అప్పుడు నేను మైసభ చేయడం. ఆ మైసభని చూసిన వాళ్ళు చాలామంది సినిమాల్లో కూడా నన్ను అనుకోవడం. అలాగే వచ్చింది దేవుడు చేసిన పెళ్ళి. అలాగే సంసారం అనే సినిమా, దానికి ఫస్ట్ వాయిస్ ఇచ్చాను డబ్బింగ్ ఆర్టిస్ట్గా, గాత్రదానం చేశాను శేఖర్ అనే కుర్రాడికి. అది ఐ థింక్ 73, 74లో ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ సినిమానే డబ్బింగ్. సో ఫస్ట్ డే ఐ వాజ్ సక్సెస్ఫుల్, సూపర్ హిట్. అది కూడా 100 డేస్ సినిమా. తాతినేని ప్రకాష్ రావు గారు గ్రేట్ డైరెక్టరు, జమున గారు ఒక బ్రహ్మాండమైన రోల్, అలాగే మన జయసుధ గారు. సో ఐ థింక్ రోజారామణి గారు కూడా ఉన్నట్టున్నారు ఆ సినిమాలో. సో సంసారం ఫస్ట్ డబ్బింగ్ అది అయిపోయింది. సో అదైన తర్వాత దేవుడు చేసిన పెళ్ళి సినిమా, ఇది 100 డేస్. వెంటనే జేబు దొంగ, మనిషి రోడ్డున పడ్డాడు, కాలాంతకులు, పెద్దన్నయ్య, ఇలాంటివన్నీ యాజ్ ఏ చైల్డ్ ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తున్నా. ఆ టైంలో బాపు గారి దగ్గర నుంచి కబురు వచ్చింది. బాపు గారు నాన్న అయితే, అంటే నేను చిన్నపిల్లని కాబట్టి కొన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాలు తెలియదు. సో 14-15 ఇయర్స్ టైం. బట్ బాపు గారు ఎక్స్ట్రాడినరీ డైరెక్టరు, చాలా డిఫరెంట్గా సినిమాలు తీస్తారు. ఒక 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 దృశ్యకావ్యం చూడొచ్చు అని అమ్మా నాన్న రే చాలా మెయిన్ రోల్ అట, ఓకే అయితే ఇంకా అంతకంటే అదృష్టం లేదు అని. అగ్ని అనే డైలాగ్ ఉంది కదా, అగ్ని, అది ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ డైలాగ్ అండి. ఇప్పుడు సాయి కుమార్ అనగానే వెంటనే ఎవరికైనా కూడా వెంటనే ఆ డైలాగ్ గుర్తొస్తుంది. ఒకసారి మా ప్రేక్షకుల కోసం. ఎస్ అది బేసిక్గా ఏంటంటే పోలీస్ స్టోరీ హీరో ఏం కాదు, ఫైనల్గా అది అటు తిరిగి ఇటు తిరిగి అదే నేను ఫీల్ అవుతాను. మనం యాక్చువల్గా కొన్ని మనం ట్రై చేసినా రావు ఇండస్ట్రీలో, మనం ఎక్స్పెక్ట్ చేయని వస్తుంటాయి. అలాగే పోలీస్ స్టోరీ ఫైనల్గా నేనే హీరో అవ్వడం. యాక్చువల్గా ఈరోజు సినిమాలో కూడా సంక్రాంతికి వస్తున్న కూడా అగ్ని కనిపిస్తాడు. నాకు ఎన్సీసీ ట్రైనింగ్ ఉండడం వల్ల పోలీస్ హెయిర్ కట్టు, మీసం కూడా అప్పుడు లేదు, మీసం అతికించాను. ఆ యూనిఫాము, అప్పటికే కొన్ని పోలీస్ క్యారెక్టర్లు చేస్తున్నాను. సో అన్నీ చేసి మాస్టర్ గారు చెప్పాడు, ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ ఇలా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు నార్మల్గా చెప్తే ఆ క్యారెక్టర్ ఓకే, ఆ పంచ్ ఎక్కడొచ్చిందంటే తెలియకుండా నా వాయిస్కున్న ఒక ఆ దమ్ము, క్యారెక్టర్లో ఉన్న ఆ పవరు, P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. 100 తప్పులు చేసేంత వరకు సహించూరుకోవడానికి నేను శ్రీకృష్ణుణ్ణి కాన్రా అగ్ని. ఐఎమ్ అ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. కనిపించే 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్.